అనుగ్రహించి కుటుంబానికి అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి ఈ కూడిక దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా విని దేవుని చేత ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. 118వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 118వ కీర్తన. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. చదవబడినటువంటి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మా జీవమును జీవాధారమైనటువంటి దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యమును మా అందరి నిమిత్తం మీరు ఆశీర్వదించండి. చదివినటువంటి వారిని మీరు దీవించండి. వినుచున్నటువంటి వారిని దీవించండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును అనుగ్రహించండి. నా నోటికి మీరు బోరగా ఉండండి. మీరే మాట్లాడండి తండ్రి. అయ్యా, మీ యొక్క ఆత్మశక్తి మమ్మల్ని అందరినీ అభిషేకించి నీ మహిమతో నింపి మీరు చేసిన ప్రతి విధమైన మేలు కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకించి వాతావరణమును మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని నువ్వు గొప్ప దేవుడు అని మీరు నిరూపించుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడిక మీ మహిమార్థమై కుటుంబానికి పాల్గొన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు ప్రభువారి పుణ్యనామములో ప్రార్థన చేసి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. దేవుడు మీ అందరిని దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా వినాలని ప్రభు పేట మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానించుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి వింటే 118వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ ధ్యానించినటువంటి మాటల్లో ఉన్నటువంటి మాటలు ఏంటనంటే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు నా దేవుడు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అనంటే, ఒక కుటుంబం దీవించబడాలి అనంటే మొట్టమొదటగా ఏముండాలంటే కృతజ్ఞత ఉండాల. మరి దేవుడు ఏం చేసిండని కృతజ్ఞతగా ఉండాలా? మన మొదటి విషయాన్ని మనం గమనిస్తే, నీవు నా దేవుడు అంటున్నాడు దావీదు. మరి దేవుడైతే ఏంటి మనకి? ఇర్మియా గ్రంథం 32:27 వచనంలో చూస్తే, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అంటాడు. ఏ దేవుడట? సర్వ శరీరులకు దేవుడు, అందరికీ దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఎందుకని? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడని అబ్రహాముతో చెబుతూ ఉంటాడు. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. అందుకే దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేసేదను, నీ రెక్కలకు ఆరోగ్యము కలుగజేసేదను. సహాయం చేసేటటువంటి దేవుడు, ఆరోగ్యం కలుగజేసేటటువంటి దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో 144వ కీర్తనలో 15వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 144వ కీర్తన 15వ వచనంలో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి అట? ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరట ధన్యులు? ఇట్టి స్థితి కలిగినటువంటి వారు. ఏ స్థితి కలిగినటువంటి వాళ్ళు? యెహోవా దేవుడు కాగల జనులు. ఎవరికైతే యెహోవా దేవుడుగా ఉంటాడో ఆ జనులట ఏమవుతారట? ధన్యులు, దీవించబడతారు. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నా దేవుడవు అంటే దావీదు ఏమవుతున్నాడు? ఆశీర్వదించబడుతున్నాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు కనుక దావీదు ఏమంటున్నాడు? నీవు నా దేవుడు అంటున్నాడు. అంటే దావీదుకు దేవుడు ఎవరు? యెహోవాయే. అందుకే దావీదు ధన్యుడు. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడు.
కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యంలో చదివించినటువంటి మాట ఏంటంటే, నీవు నా దేవుడవు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఏం చేసిండని కృతజ్ఞతాస్తుతులు? ఇందాక అందరూ మంచి పాటలు పాడారు. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు, నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. అపాయం రాదు అంటే, అపాయం రాదంటే నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. కనుక దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కనుక ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, మాట తప్పినటువంటి దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. కనుక ఆ దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అక్కడ దాకెందుకు? ఒక పెన్ను ఇచ్చి సంతకం పెట్టుకోవటానికి పెన్ను ఇస్తే మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏమంటారు? థ్యాంక్స్ చెబుతారు. కొంచెం లెక్క బండి మీద డ్రాప్ చేస్తే దించితే ఏమంటారు? థ్యాంక్స్ చెబుతారు. మరి థ్యాంక్స్ అంటే ఏ కృతజ్ఞతలో తెలియదు చాలామందికి. కృతజ్ఞత అనేటటువంటి విషయం తెలియదు. తెలియపోయినా అందరూ చెబుతున్నారుగా, మనం కూడా చెబుతాం. అంటే మనకు చేసినటువంటి మేలుకి ఏం చెబుతున్నాం? థ్యాంక్స్ చెబుతున్నాం. పెన్నిస్తే థ్యాంక్స్, బండి మీద దించితే థ్యాంక్స్, 10 రూపాయలు సహాయం చేస్తే నీ కడుపు సల్లంగా ఉండాయి అంటారు. మంచీలు ఇస్తే నీ కడుపు సల్లంగా ఉండ అంటారు. దైవజనులకు మంచి భోజనం ఏర్పాటు చేశారనుకోండి, భోజనం తిన్న తర్వాత ఏం చేస్తారు? కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. దేవుడు దేవదూతలు వచ్చినప్పుడు, అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు మంచి భోజనం ఏర్పాటు చేస్తే, ఆతిథ్యం ఇస్తే దేవుడి ఊరికి వెళ్ళాడా? వారు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతగా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, నీవు నా దేవుడవు కనుక నేను నీకేం చెల్లిస్తానట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకే 145వ కీర్తన 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేటటువంటి వాడు. నమ్మినా నమ్మకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా ఏం చేస్తున్నాడు దేవుడు? అందరికీ మేలు చేస్తాడట. మరి మనమైతే కొందరికే మేలు చేస్తాం. మన అనుకుంటేనే ఆదరిస్తాం, ప్రేమిస్తాం, స్వాగతిస్తాం. కానీ దేవుడు అందరినీ ప్రేమించేటటువంటి దేవుడు. అందుకే యెషయా గ్రంథం 66:13 అంటాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. ఆదరించేటటువంటి దేవుడు. తల్లి మరిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, ఎవరు విడిచినా ఆయన చెయ్యి విడివినటువంటి దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 4:31 అంటాడు, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన నీ చెయ్యి విడువనటువంటి దేవుడు. చెయ్యి విడువనటువంటి దేవుడు. మనుషులు చెయ్యి విడవచ్చు, బంధువులు చెయ్యి విడవచ్చు, బంధువులు ఆదరించకపోవచ్చు, స్నేహితులు ఆదరించకపోవచ్చు, నాకెవరో లేరని కృంగిపోవచ్చు. కానీ నా దేవుడు ఆదరించేటటువంటి దేవుడు, నా దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, నా దేవుడు చెయ్యి విడువనటువంటి దేవుడు. అందుకే యెహోషువతో అంటాడు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వెందుకు భయపడుతున్నావు? దిగులు చెందొద్దు, భయపడొద్దు, నేనున్నాను అని అంటూ ఉన్నాడు. కనుక ఆ ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు, సహాయం చేసేటటువంటి దేవుడు, ఆదరించేటటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చేటటువంటి దేవుడు, ఆయుష్నిచ్చేటటువంటి దేవుడు, చదువుకోవటానికి వీలు కలిగించేటటువంటి దేవుడు. అందుకే ఆయనకి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండం 6:12 ఉంటుంది, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను బయటకు రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా నీవు జాగ్రత్త పడము. దేవుణ్ణి మర్చిపోవద్దండి. మనుషులు మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదు దేవుణ్ణి? దేవుడు చేసినటువంటి ప్రతి మేలు కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి విషయంలో. అందుకే దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో నన్ను సమస్తమా ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటాడు 103వ కీర్తనలో. అందుకే దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు, 7 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాడు. దేవుణ్ణి మర్చిపోలేదండి. అందుకే దావీదును ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరైతే దేవుణ్ణి మర్చిపోకుండా, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో ఆ చెల్లించేటటువంటి వారిని దేవుడు దృష్టించుతాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఇన్ని సమస్యల్లో నుండి దేవుడు విడిపించినటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు,
మరి సీటు రాదగిన నేను చదువుకోవటానికి అవకాశం లేదని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు లేవనెత్తి దేవుడు కాలేజీలో ఏదో చెప్పింది రేడియాలజీ. మరి రేడియాలజీ అంటే అది వివరణ చెప్పలేదు. రేడియాలజీ అని అంటే దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. రేడియాలజీ అని అంటే స్కాన్ చేస్తారు చూడండి, సిటీ స్కాను ఎంఆర్ఐ అంటారే, చూశారు ఎప్పుడన్నా? కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి చూడకపోవచ్చు. ఎక్స్రేలు కూడా దానికి సంబంధించినటువంటిది. మరి ఆ చదువుకోవటానికి ఆడ సీట్ రాలేదనంటే దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేసిండంటే అద్భుతం చేస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడు. మనకు సీట్ రాలేదనంటే మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి, మంచి స్థితిని ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. అందుకే ఆయన చేసినటువంటి మేలుకి ఆరోగ్య విషయంలో ఎంత మంచి ఆరోగ్యం. మరి గతంలోనైతే రచనకి ఆ థైరాయిడ్ విషయంలో ఇక్కడ పెద్ద గడ్డలాగా పడేది. గడ్డలాగా పడితే నేను చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టు ఏరియా డాక్టర్ ఎవరు అని అంటే నేను చెప్పాను, బాబురావు గారి దగ్గరికి వెళ్ళండి, నేను వస్తా మాట్లాడుతుంటే ఆయన వచ్చేటప్పుడే పైకి కూడా వెళ్ళాలి, కిందనే ఉండి మా మేనల్లుడు రమేష్ గారు కూతురండి మొన్ననే చనిపోయిండు కదా అని చెప్పేసి నేను ఆయనకు పరిచయం చేసి వెళ్ళిపోయాను. నేను నాకు పని ఉండి వెళ్ళిపోతే కనీసం ఫీజు కూడా తీసుకోలేదు. ఆయన చూసి మందులు రాస్తే ఈ మందులు ఆడమ్మనంటే ఇప్పుడు లేదు. అది దేవునికి స్తోత్రం. ఉందమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రత్యక్షంగా సహాయం చేయడు కానీ పరోక్షంగా ఎవరి ద్వారా ఒక ద్వారా సహాయం చేస్తాడు. మరి కాలేజీలో సీటు శక్తి చెప్పిండని చెప్పింది, ఇప్పుడు దాకా నాకు తెలియదు శక్తి చెప్పిండు అన్న సంగతి. మా కాలేజీలో ఖాళీ ఉందా, నువ్వు జాయిన్గా, ఫ్రీ సీట్ అని. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. చదువులో, ఉద్యోగం రావటం విషయంలో, ప్రతి విషయంలో నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నువ్వు కృంగిపోతున్నా, నిరాశ నిస్పృహలో ఉన్నా దేవునికి ప్రార్థన చేయాలా. మేము ప్రార్థన చేసుకున్నాం అని చెప్పారు కదా, మొన్న ఎందుకో ప్రార్థన చేశా స్మైలీతో మాట్లాడదామని. రచనకు బాగలేదండి, ఒకసారి ప్రార్థన చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, కింద పడ్డది సమాధి దగ్గర అని చెప్పింది రాణి. ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు. అందుకే ఇర్మీయా గ్రంథం 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మన ఫోన్లు బిజీ వస్తాయేమో కానీ నా దేవుని ఫోన్ ఎప్పుడు బిజీ రాదు. ఎన్ని బిజీలన్నీ నీకు సమాధానం వస్తుంది దేవుని దగ్గర నుంచి. అందుకే దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇందాక ఏమనుకున్నారు? అంతా కథం గుండెలో గుబేలు అన్నాయి ఒక్కొక్కళ్ళకి కదా. కానీ మన దేవుడే దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది. 3 సంవత్సరాలు 6 నెలలు వర్షం రాలే. దేవుడు అల్లాడుతున్నారయ్యా, పశువులు కూడా గడ్డి లేక అల్లాడుతున్నాయ్యా, వర్షం అనుగ్రహించు దేవుడా అని ఏలియా ప్రార్థన చేస్తే మరలా దేవుడు వర్షాన్ని కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన ప్రార్థన ఆలకించడా? మరి మీరు ఎంతమంది మనసులో ప్రార్థన చేశారు నాకు తెలియదు, కానీ నేను అది తలకాయ ఉంచా. దేవాని యొక్క కార్యాన్ని జరిగించు, నువ్వు గొప్ప దేవుడు అని ఇక్కడే నిరూపణగా కావాలి. అవి చేయలే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంత గొప్ప కార్యాలు చేస్తుంటే మన జీవితంలో, ఇన్ని మేలులు చేస్తుంటే ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవుడిచ్చినటువంటి అనుభవించుకుంటూ, ఒక ఆయన అన్నాడు కదా, ధనవంతుడు భూస్వామి ఏమన్నాడు? భూస్వామి ఏమన్నాడు? దేవునికి స్తోత్రం ఏమన్నాడు భూస్వామి? లోకసువార్త 12:19 తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ధనాన్ని నీకు సమకూర్చే, కొట్లు కట్టి అందులో దాచా, కరువు వచ్చినా కాటకం వచ్చినా నీకేం ఇబ్బంది లేదు, తిను, తాగు, సుఖించు. మరి ఈ పొలం ఆడిదో, ఈ భూమి ఆడిదో ఎవరు సృష్టించారు? ఇది దేవుడు. సూర్యుడిని ఎవరు సృష్టించారు? దేవుడే. గాలి ఎవరిస్తున్నారు? దేవుడే. ఎండ ఎవరిస్తున్నారు? మరి అన్ని దేవుడు ఇస్తుంటే, ఇచ్చినటువంటి దేవుడికి బండి ఎక్కించుకొని దించితేనే థ్యాంక్స్ చెబుతుంటే, మరి ఇన్ని ఇచ్చినటువంటి దేవుడికి థ్యాంక్స్ చెప్పొద్దా? థ్యాంక్స్ చెప్పకుండా నీకేం పర్వాలేదు, తిను, తాగు, సుఖించని చెబుతుండవు.
ఆ చెప్పుకునేటటువంటి మాట ఇంకా బయటికి కూడా రావట్లా. చెప్పుదునని అనుకుంటాడు అంతే. అనుకుంటాడు. దేవుడు ఏం చేసిండు? దేవుడు ఎర్రివాడా, యు ఆర్ ఫులిష్ అని అంటాడు. పిచ్చోడు అంటాం ఏమానో, ఒక పిచ్చోళ్ళలాగా మాట్లాడుతాను అంటానే. పిచ్చోడు అంటాడు, వెర్రివాడు అంటాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినటువంటి ఎవరైతే ఒకసారి ఆలోచన చేసావా? అంటే మనం కూడా దేవుణ్ణి మర్చిపోతే ధనవంతుడు అన్నటువంటి ఆయన మనంటానికి లెక్క. మనం అలా అనిపించుకుందామా? వెర్రివాళ్ళు అనిపించుకోవద్దు. దేవుని పిల్లలం, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం. దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శ్రద్ధగా వినాలా. ప్రతి విషయంలో ఏం చెల్లించాలా? అందుకే దావీదు అంటాడు, నీవు నా దేవుడవు గనుక నేను నీకేం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచెదను. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో విషయాన్ని మనం గమనిస్తే ఘనపరచాలి. మరి ఘనపరచడం అని అంటే హెచ్చించడం. ఎలా హెచ్చించాలి? దేవుడిని ఎలా ఘనపరచాలి? పాటలు పాడి ఘనపరచాలి, ప్రార్థన చేసి ఘనపరచాలి. మరి ఇంకేం ఘనపరచాలి? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఏముందో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఘనపరచడం అంటే బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? నీ రాబడిలో ప్రథమ ఫలం అని అంటే మొట్టమొదటిది 10వ భాగం. మొట్టమొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చింది కదా విధవరాలు. ఏమైంది? ఆ మొట్టమొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఇస్తే 3 సంవత్సరాలు 6 నెలలు పోషించబడ్డది. ఒక్కరోజుతో తిని చనిపోదాం అనుకునేటటువంటి ఆమె కుటుంబం పోషించబడ్డది, ఆశీర్వదించబడ్డది, వర్ధిల్లింది ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని గురించి ఈరోజు అనేక చోట్ల దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నారు. కారణం ఆమె దేవుణ్ణి గణపరిచింది, దేవుని మాట విన్నది. గణపరచడం అంటే నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని 10వ భాగాన్ని దేవునికి సమర్పించడం. మరి మనం ఎందుకు ఆశీర్వదించబట్టలా? కయ్యూనులాగా కొంత తీసుకొచ్చేస్తున్నాం అంతే. అందుకే సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం లేదు. ఏ బేల్లాగా శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి, ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. నీ రాబడిలో ప్రథమ ఫలం. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తే, దేవుడు నీకు ఆయుష్ని ఇస్తే, నీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఇబ్బంది కలగకుండా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తే, నువ్వు సంపాదించుకున్నటువంటి దాంట్లో 10వ భాగం ఏం చేయాలట? దేవునికి ఇవ్వాలా. కానీ దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? మనం దేవుని దగ్గర దొంగిలుతున్నాం. దొంగిలితే ఏమైందట? మీరు చినిగిన జేబులో వేసుకున్నట్లేనట. దొంగిలి ఏం చేస్తాను? దేవునికి ఇవ్వకుండా ఏడ పెడతాను? ఎక్కడ అప్పు చెప్పేస్తాను? కొంతమంది కొట్లలో అప్పు చెబుతున్నారు, ఇంకొంతమంది గట్టి చెప్పండి. మరి ఏం ప్రయోజనం? కానీ నువ్వు దేవుని మాట వింటే, దేవుణ్ణి గణపరిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ఆకాశపాకుల నిప్పి దేవునికి స్తోత్రం. ఎవరు సెలవిస్తున్నారో తెలుసా? నేను సెలవిస్తే ఏం ప్రయోజనం లేదు, మీరు సెలవిస్తే ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మీ మాట సత్యం కాదు, నా మాట సత్యం కాదు. కానీ దేవుని మాట సత్యం. ఆయన మాట తప్పనటువంటి దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చేటటువంటి దేవుడు, ఆశీర్వాదం ఇచ్చేటటువంటి దేవుడు. అందుకే ఆయన సెలవిస్తాడు. ఆయన సెలవిస్తే భూమి అవునుగా కంటే అయింది, ఆకాశం అవునుగా కంటే అయింది, సమస్తం అవునుగా కంటే అయింది. మరి మనం అంటే ఏమన్నా అయిద్దా? తిట్లు తిడతాం. ఎవరి మీద అన్న కోపం వస్తే తిడతామా లేదా? సచ్చిందాకా తిడతాం. మరి ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు మనం తిడితే. దేవుడు అంటే ఏమైంది? జరిగిద్ది అంతే. ఆయన సెలవిస్తున్నాడు, ఆకాశపాకుల నిప్పి పట్టజాలని దీవెనలని కుమ్మరిస్తా, నా మాటను 10వ భాగం ఏమనంటే మనం ఏం చేస్తున్నాం అంటే బిగబడుతున్నాం. బిగబడితే ఏమవుతుంది? శనిగిన జేబులో వేసుకున్నట్టు అవుతుంది. అవి ఏమవుతున్నాయి? కింద పోతున్నాయి. ఒక పక్కన వస్తున్నాయి, ఈ జేబులో వేస్తే ఇంకొక జేబులోకి పోతుండే. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమన్నా తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరిలో చూడండి. 2వ అధ్యాయం 30. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని గణపరిచేటటువంటి వారినట? నన్ను గణపరిచేటటువంటి వారిని నేను గణపరిచేదను. గణపరచడం అంటే, దేవుని గణపరచడం అంటే ప్రథమ ఫలం, రాబడే అంతట్లో ప్రథమ ఫలం అనగా 10వ భాగం దేవునికి ఇచ్చి దేవుడిని గణపరిస్తే దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని. మరి మాట తప్పినటువంటి దేవుడు కదా. నువ్వు ఆయన గణపరిస్తే ఆయన ఏం చేస్తాడో? నిన్ను గణపరుస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, మంచి చదువుని ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మంచి పంటలను ఇస్తాడు, మంచి కుటుంబాన్ని ఇస్తాడు. అన్ని సదుపాయాలు దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి గణపరిస్తే. ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, రెండోది దేవుణ్ణి గణపరిస్తే. మరి గణపరచకపోతే అట్టు పెడితే ఏమంటాం? సామాన్యంగా అనుకుంటాం కదా, అట్టు పెడితే ఏం పెట్టాలి? అవ నిద్రపోవద్దు. దేవునికి స్తోత్రం. అట్టు పెడితే 1.5 పెట్టాలని మనం అనుకుంటున్నామే. మరి దేవుడికి ఇస్తే దేవుడు ఈడ ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మితే, నువ్వు ఇస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయం. అంటే దీని అర్థం ఏంటి? మన హృదయం అట్ట దేవునికి ఎట్లా ఉందట? అద్భుతంగా పాటలు పాడుతుంటమే, అద్భుతంగా ప్రార్థన చేస్తుంటమే, అద్భుతంగా వాక్యం చెబుతుంటమే. ఎంత చేసి మన హృదయం ఏమైందట? దేవునికి స్తోత్రం. మన హృదయం ఎట్టుందట? దేవునికి దూరంగా ఉందట. అంటే దేవునికి దగ్గర అవ్వట్లేదు, దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, దేవుణ్ణి గణపరచట్లేదు. మరి ఎలా మనం ఆశీర్వదించబడతాం? మరి మనం ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, 10వ అధ్యాయం 13వ వచనం, 10-13 తొందరగా. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను దేవునికి స్తోత్రం. దేవుడు ఏం అడుగుతున్నాడు? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నన్ను మాట కాక నిన్ను ఇంకేం అడుగుతున్నాడు? ఏం అడిగినా చేస్తాం. గొర్రెను గొయ్యమంటే గొర్రెను కోస్తాం, మేకను గొయ్యమంటే మేకను కోస్తాం, ఇంకేదన్నా చేయమని మంచి భోజనాలు ఏర్పాటు చేయండి అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఫంక్షన్కి అసలు అద్భుతంగా చేయం. మరి అద్భుతంగా చేసి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? ఎంత ఖర్చు అయినా పెడతాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన గణపరచట్లేదు, ఆయన మాట వింటలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కానీ మరి దేవుడు ఏమంటాడు? నీ మేలు కొరకు అంటాడు. దేవుని దగ్గరికి వచ్చాను వెనకాడతాను, మన సొంత పనులకి ముందెళ్తాను. అందుకే మనం ఆశీర్వదించబట్టలేదు. మరి మనం ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏమంటాడు? నీ మేలు కొరకు నీ దేవుడైన యెహోవా నిన్నేం అడుగుతున్నాడు? నా కట్టడలు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని నన్ను మాట కాక నిన్నేం అడుగుతున్నాను? నేను నా మాట విను, నా ఆజ్ఞలు గైకొంటే నేను నిన్నేం చేస్తా? ఆశీర్వదిస్తా, ఉన్నత స్థలంలో ఎక్కిస్తా, నిన్ను తలగా ఉంచుతా, నిన్ను తాగ్గా ఉంచను. నీ గర్భఫలం దీవించబడుతుంది, పిల్లలు దీవించబడతారు, భూఫలం దీవించబడుతుంది, నీ పశువులు దీవించబడతాయి, గొర్రె మేకల మందలు దీవించబడతాయి, నీ దుగ్గుటెద్దులు దీవించబడతాయి. ఇంకేమంటుందో తెలుసా? నీ మీద పడు శత్రువులు ఒక త్రోవని నీ మీదకి వచ్చి 7 త్రోవలు బారిపోతారు, అటుకి నిలవరారు. నువ్వు దేవుని మాట వింటే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటే. 8వ వచనంలో ఉంది, ఏమని తెలుసా? నీవు చేయి ప్రయత్నాలన్నిటిలో దీవెన కలిగినట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఏ పని ఉద్యోగం ప్రయత్నం మొదలుపెట్టినావా? ఉద్యోగం ఇస్తాడు. సీటు కావాలని ప్రయత్నం చేస్తున్నావా? సీట్ ఇస్తాడు దేవుడు. ఆరోగ్యం కావాలని ప్రయత్నం చేస్తున్నావా? ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. భూపంట పండాలని ప్రయత్నం చేస్తున్నావా? వ్యవసాయం చేస్తున్నావా? నీ వ్యవసాయ పంటను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన మాట వింటే ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి. అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన మాట వింటే ఏం చేస్తాడో తెలుసా? చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఎవరు వాక్కట? వాక్కు అనగా మాట. ఎవరి మాట? దేవుడైన యెహోవా మాట. మనం ఎవరి మాటేనో? దేవుడి మాటేనో, అయ్యగారి మాటేనో, మన ఇంట్లో మాట అయ్యానో. మరి అలా
కానీ ఎవరైతే దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఎట్టుండాలట, న్యాయంగా ఉండాలి. దేవుని దృష్టికి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, దేవుని సన్నిధిలో చెప్పబడేటటువంటి ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల దేవునికి స్తోత్రం, ఏది నీకు రానేను. ఐగుప్తులో చాలా రోగాలు ఉన్నాయి, కుదరనటువంటి రోగాలని రాయబడి ఉంది. నా కట్టడలో నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే, నా మాట వింటే నిన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడను, ఆశీర్వాదం ఇచ్చేటటువంటి దేవుడను. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే, ఆయన మాట వింటే స్వస్థపరిచేటటువంటి దేవుడు. అందుకే దేవుని ఆజ్ఞలకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ అంతా 40 మంది ప్రవక్తలు రాస్తే ఆజ్ఞలు మాత్రమే దేవుడు తన సొంత వేలితో రాశాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు మాత్రమే దేవుడు తన సొంత వేలితో రాశాడు. దేవుడు రాసినటువంటి ఆజ్ఞలు 2 పలకల మీద రాశాడు. ఎన్ని పలకల మీద రాశాడు? 2 పలకల మీద. ఒక పలక మీద 4 ఆజ్ఞలు రాశాడు, ఇంకొక పలక మీద 6 ఆజ్ఞలు రాశాడు. ఆ 4 ఆజ్ఞలే దేవునికి సంబంధించినటువంటి, 6 ఆజ్ఞల్లో మనిషికి సంబంధించినటువంటి. అందుకే మత్తయి సువార్త 22 అధ్యాయంలో 36, 37 వచనాలు ఉంటున్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ప్రభువుని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని ప్రేమిస్తే అది మొదటి ఆజ్ఞ. ప్రభువుని ప్రేమిస్తే ఆయనే దేవుడని నమ్ముతాం. ప్రభువుని ప్రేమిస్తే విగ్రహారాధన జోలికి పోం. ప్రభువుని ప్రేమిస్తే ఆయన నామాన్ని వ్యర్థంగా పలకం. ప్రభువుని ప్రేమిస్తే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొని ఆచరిస్తాం. ప్రభువుని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే ఇది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువారు అనగా, పొరుగువారిని ప్రేమిస్తే, ప్రేమ ఉంటే ఆ మొదటి ఆజ్ఞలో ప్రేమ ఉంది. ఈ 2 ఆజ్ఞల్లో కూడా ప్రేమ. దేవుడిని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. కామన్గా రెండిట్లో ఉన్నటువంటిది ఏంటంటే ప్రేమ. బైబిల్ అంతట్లో కూడా రాయబడినటువంటిది ఏంటంటే ప్రేమ. అదే ప్రేమ, ప్రేమ. అందుకే దేవుడి గురించి చెప్పబడినటువంటి మాట, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు? అందుకే తన ఆజ్ఞలో కూడా ప్రేమే ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ అని రాయబడి ఉంది. 2వ ఆజ్ఞ. మొదటి పలక మీద 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటి, 2వ పలక మీద 6 ఆజ్ఞల్లో మనిషికి సంబంధించినటువంటిది. మొదటి ఆజ్ఞ ఏంది? 6వ ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రేమ ఉంటే ఎవరిని ప్రేమిస్తాం? తల్లిదండ్రుల్ని. అందరిని కాదండి, జాగ్రత్తగా వినాలా. మొదటి ఆజ్ఞ, నీవు తల్లిదండ్రులు సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. నీ దగ్గర ప్రేమ ఉంటే ఏం చేస్తాం? చాలామందిని తల్లిదండ్రులు సన్మానించాలి కదా, ప్రేమించాలి కదా, వారిని గౌరవించాలి కదా, వారికి విధేయులై ఉండాలి కదా. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే, కని పెంచి పెద్ద చేసి, పురిట్లో పోకుండా, సంధి రాకుండా, పత్యాలు చేసి, పెద్ద చేసి, చదివిచ్చి, మంచి స్థితిలోకి వచ్చి, మంచి భార్యను తీసుకొచ్చిస్తే వాళ్ళను మర్చిపోయి వాళ్ళని చూడలేదండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని చోట్ల మరి ఎట్లా దీర్ఘాయుష్మంతులు అవుతాం? దేవునికి స్తోత్రం. ఎట్లా దీర్ఘాయుష్మంతులు అవుతాం? ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవునికి స్తోత్రం. ఇటు చూడండి, కప్ప బయటికి పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళని చూడాలా వద్దండి? విధేయతగా ఉండాలా వద్దండి?
మరి ప్రార్థనకు వచ్చేటటువంటి మనమే వాళ్ళని చూడకపోతే, విధేయత లేకపోతే మనకి ఎట్లా దీర్ఘాయువు వస్తుంది? ఎట్లా గొప్పవాళ్ళం అవుతాం? కనుక ఒకవేళ ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పింది కదా, మా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, లేకపోతే విలువ తెలుస్తుంది. మనకు ఉండి విలువ తెలవట్లా, చీపుగా మాట్లాడతాం కదా వాళ్ళ పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని. డాడీ నీకేం తెలుసు డాడీ, మమ్మీ నీకేం తెలుసు మమ్మీ. వాళ్ళకి ఏం తెలుసు? ప్రేమ చూపించడమే తెలుసు, పెంచడమే తెలుసు, పోషించడమే తెలుసు. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూడటమే వాళ్ళకి తెలుసు. కానీ మనకేం తెలుసు? అన్నీ తెలుసు. అన్నీ తెలుసు కానీ వాళ్ళని ప్రేమించలేము, వాళ్ళు సన్మానించట్లా. నీ దగ్గర ప్రేమ ఉంటే, నా దగ్గర ప్రేమ ఉంటే, మన దగ్గర ప్రేమ ఉంటే తల్లిదండ్రులను సన్మానిస్తాం, వారికి విధేయులుగా ఉంటాం. ఇది 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. నరహత్య అంటే బైబిల్లో రాయబడి ఉంది. నరహత్య అంటే కత్తితో పడవటమే కాదు, మాటలతో సూపులతో చంపొద్దు అంటారు కదా. అసలు మనం చూసినవంటే కథ, ఇక మళ్ళీ నోటి నుంచి మాట వస్తుందండి. అసలు ఇక మళ్ళీ నోరు పడిపోవాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. చంపొద్దండి, ఎవరిని చంపొద్దు. నరహత్య చేయకూడదు, చంపొద్దండి. సూపులతో కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ ఏం చేయకూడదట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నరహత్య చేయకూడదు. తర్వాత ఇంకోటి ఏంటట, వ్యభిచరించకూడదు. 7వ ఆజ్ఞ కదా అది. ఎందుకు చెప్పిండు దేవుడు? దేవుడికి తెలియక చెప్పిండా? వ్యభిచారం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? HIV, ఎయిడ్స్ వస్తుంది. అందుకే కదా దేవుడు చెప్పింది. అంటే నిన్ను నన్ను ప్రేమించి HIV రాకుండా ఉండటం కోసం దేవుడు సర్వజ్ఞాని గనుక, సర్వశక్తిమంతుడు గనుక ఆయన ముందే చెప్పిండు, ఇట్లా చేయొద్దురా బాబు అని. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు అంటున్నారు. దొంగతనం చేయకూడదని ఎక్కడ బోర్డులు పెడతారు తెలుసా? బస్టాండ్లో పెట్టరు, రైల్వే స్టేషన్లో పెట్టరు. హైదరాబాద్ పోండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. మన దగ్గర లేరులే కానీ హైదరాబాదులో దొంగలు ఉన్నారు జాగ్రత్త. నేను అంటున్నాను, అక్కడ పెట్టడం కాదు. ఎక్కడ పెట్టాలి తెలుసా? మందిరంలో పెట్టాలి. దొంగలు ఉన్నారు జాగ్రత్త. అయితే మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు అన్నారు కదా ప్రభువారు. దేవుడు అంటాడు కదా, ఏ విషయంలో దొంగిలించిన మళ్ళీ అడుగు. అయితే మళ్ళీ అడగటం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే దేవునికి స్తోత్రం, మీరు నా యొద్ద దొంగిలితే ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మంచి కూర్చోడానికి, కాళ్ళు వంగటానికి. చాలామంది కాళ్ళు వంగవు కదండి, వంగితే నొప్పులు లేవో, అందుకే కాళ్ళు దాపుకుంటున్నాం కదా. మరి మనకు దేవుడు ఏం చేసిండు? వంగేటట్టుగా, కూర్చునేటట్టుగా, నిలబడేటట్టుగా, పడుకునేటట్టుగా, అసలు ఎటు బెండ్ చేస్తే అటు మన బాడీ అంతా కూడా. దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చి ఎంత మంచిగా చేస్తుంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా దగ్గర ఏం చేస్తున్నారట? దొంగిలితరు, దొంగతనం చేస్తున్నారట. ఎప్పుడు దొంగతనం చేసినావు తండ్రి? దేని విషయంలో? మళ్ళీ అడగటం, మళ్ళీ మెదలకుండా అని ఉండట్లే. దేని విషయంలో మేము దొంగతనం చేశాం? ఏ భాగం అట? మరి నిజంగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం గుండె మీద చేసుకొని నేను ఇస్తున్నా అని అనగలమా? మరి మనం దొంగలంగా ఏమైంది ఆలోచించండి. మరి ఎప్పుడు దొంగతనం మాందాం? ఎప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం? ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని కనపరుద్దాం? మాటలతోటేనా? హృదయం దూరంగా ఉంటుందా? ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉందా? ఇందుకే కదా అన్నదే. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దొంగిలకూడదు. దొంగని ఎవరు నమ్ముతారండి? మరి మన కూడా దేవుడు నమ్మడం దొంగతనం చేస్తే. మనం అనుకుంటున్నామేమో నా దగ్గర నటించవద్దు, నీ దగ్గర నటించవచ్చు, కానీ దేవుడి దగ్గర నటించడం ఎవరి వల్ల కాదు. అందుకే దయతో దొంగతనం చేయబాకండి. ప్రథమ ఫలం నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని ఇచ్చి, నీ ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చి దేవుడిని గణపరిస్తే దేవుడు ఖచ్చితంగా, దేవుడిని ఎవరైతే గణపరుస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు గణపరుస్తాడు. తర్వాత 9వ ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్ష్యం పలకూడదు. మరి అబద్ధం అది ఏం అవసరం లేకపోయినా ఏం చేస్తాం? తప్పించుకోవటానికి అబద్ధం ఆడతాం కదా. తప్పించుకోవటానికి లారీ డ్రైవింగ్ చేసుకుంటే ఒకళ్ళకి తగిలిచ్చి తప్పించుకోవటానికి ఏం చేస్తాడు? స్పీడ్కి పోతాడు కదా, కంగారుగా స్పీడ్కి పోయి ఇంకా ఏం చేస్తాడు? ఇంకొకళ్ళకి తగిలిస్తాడు.
మెదలకుండా తాగితే ఎంత బాగుంటుంది, ఇంకొక ప్రమాదం జరగకుండా ఉంటుంది కదా. మరి అట్నే మనం కూడా ఏం చేస్తాం, కొన్నిసార్లు ఆ పెట్టినటువంటి డబ్బులు తీస్తాం కదా, తీయమమ్మా మచ్చటంగా తీసి నాకేం తెలుసు అని అంటాంగా. సింపుల్గా అర్థం కావటం కోసం చెబుతున్నాను, అవునా కాదా? కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు దొంగలాలా, ఎందుకు అబద్ధ సాక్ష్యం పలకాలా? అంత అవసరత ఏముంది? ఉన్నదే చెబితే ఇబ్బంది ఏముంది? అయ్యా ఎక్కడున్నారు, దగ్గరికి వచ్చానండి, ఇక్కడికే వచ్చానంటే కరెక్ట్గా ఇక్కడికి వస్తే ఇక్కడికి అని చెప్పొచ్చు కదా. కానీ ఎక్కడుండి, ఓ మా దగ్గర ఉండి అక్కడే ఉండి ఎక్కడికి వచ్చినావు, ఇక్కడికే వచ్చినావు దగ్గరికి, ఎందుకు అబద్ధం చెప్పాలి? ఏమొస్తుంది చిన్న విషయానికి? కనుక అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. 10వ ఆజ్ఞ, పొరుగువాని సొమ్ము దేన్ని ఆశింపకూడదు. అది దేవుడు సొంత వేలుతో పొరుగువాన్ని ప్రేమిస్తే ఆశించం. పొరుగువాన్ని ప్రేమిస్తే వాళ్ళ పైన మనం ఎందుకు తీసుకుంటాం దొంగతనంగా? వాళ్ళ మీద మనం ఎందుకు అబద్ధం ఆడతాం? ప్రేమ ఉంటే మనకి, మీ మీద నాకు ప్రేమ, నా మీద మీకు ప్రేమ ఉంటే అబద్ధం ఎందుకు చెబుతాం? ప్రేమ లేకపోబట్టే కదా. దేవుని మీద ప్రేమ ఉంటే దొంగతనం ఎందుకు చేస్తాం? నరహత్య ఎందుకు చేస్తాం? వ్యభిచారం ఎందుకు చేస్తాం? తల్లిదండ్రులు ఎందుకు సన్మానించకుండా ఉంటాం? కనుక ఈ 2 ఆజ్ఞలు కూడా ప్రేమే, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రేమే. అందుకే దేవుడు కూడా ప్రేమే, బైబిల్ అంతా కూడా ప్రేమే. కనుక ఆ ప్రత్యేకమైనటువంటి దేవుడు సొంత వేలుతో రాసినటువంటి ఆ మాటలు విని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే ఏం జరిగింది తెలుసా? నీ దేవుడైన యెహోవాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడు నేనే. నా మాట వింటే ఆశీర్వదిస్తా. అంతకంటే ప్రాముఖ్యంగా ఏముందో తెలుసా? నా మాట వింటే నిత్యజీవానికి వారసుడు కావటానికి ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? 19వ అధ్యాయం మత్తయి సువార్త 19, 16, 17 అంటాడు. ఏమంటాడంటే, నిత్యజీవానికి నేను వారసుడు కావాలంటే నేనేమి చేయాలి అని అడుగుతాడు. ఏం చేయాలని అంటే, ప్రభు నీవు నిత్య జీవంలో ప్రవేశింపగోరిన ఎడల దేవునికి స్తోత్రం. ఏం గైకొనాలట అమ్మా? ఆజ్ఞలు గైకొనకు. ఏమన్నదిలే కరవదు, అది ఏమంద పోతుంది, దాని తీరిన అదే పోతుంది. దేవునికి మహిమ కలుగును. ఇటు చూడండి, నాకెళ్ళి నిత్యజీవం అంటే పరలోకానికి వారసులు కావాలంటే ఏం చేయాలట? ఆజ్ఞల్లో. ఎవరి ఆజ్ఞల్లో? నా మాట కాదు, నీ మాట కాదు. ఎవరి మాట? దేవుని మాట వినాలి. దేవుని ఆజ్ఞలు గైకొంటే నిత్యజీవానికి వారసులు అవుతాం. దేవుని ఆజ్ఞలు గైకొంటే స్వస్థత కలిగిద్ది. స్వస్థత కలగటం అంటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి మించినటువంటి భాగ్యం. అందుకే మనం అంటాం కదా, సింపుల్గా ఒక మాట అంటాం కదా, బతికుంటే బలసాగాయని దీన్ని బతుకుతూ అంటాం కదా. మరి బ్రతికొండాలి కదా, అదే ఆరోగ్యం. మరి బ్రతికొండాలంటే దేవుని దయ కావాలా, దేవుని కనికరం కావాలా. కనుక దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలు గైకుంటే స్వస్థతనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. అట్టి ఆశీర్వాదాలు మన అందరం పొందుకోవటం కోసం, మన కుటుంబాలు ఆశీర్వదించబడటం కోసం, మన పిల్లలు దీవించబడటం కోసం మొట్టమొదటగా ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది దేవుణ్ణి గణపరచాలి. మూడోది దేవుని ఆజ్ఞలో గైకొనాలి. అట్టి రీతిగా ఆ దేవుణ్ణి మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి గణపరిచి దేవుని మాట విని దేవుని చేత ఆశీర్వదించబడాలని దేవుని సేవకునిగా నేను మీ అందరినీ కోరుకుంటూ, మరి ప్రాముఖ్యంగా కుటుంబం పెద్ద దిక్కు లేదని నిరాశ నిస్పృహలో ఉండకుండా, దేవుడు సహాయం చేసేటటువంటి దేవుడు, ఆదరించేటటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, ప్రేమించేటటువంటి దేవుడు కనుక దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి గణపరిచి దేవుని మాట విని దేవుని చేత కుటుంబం ఆశీర్వదించబడాలని, మనందరం కూడా దీవించబడాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడిట్టి మాటలను మన వినికిడిలో దీవించి మనందరినీ, మరి ప్రాముఖ్యంగా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.